పొద్దున జరిగే రచ్చ కానీ ఇంతకు ముందు కానీ గొడవలు పంచాయతీలు ఏం గొడవలు జరిగాయి? మీరు గ్రూప్ విభేదాలు ఒక 2 గ్రూపులు 3 గ్రూపులు మీకు తెలిసిందే, కొత్తగా చెప్పేది. వైఎస్ఆర్సీపీలో గ్రూపులు లేవా? అందరి చోట్ల ఉన్నాయి. మీ బాగా రచ్చ వాళ్ళు రచ్చకెక్కలేదా? మీరే ఎందుకు ఈరోజు జరిగిన దాని మీద సర్దుబాటు చేసుకుంటారు? ఏదో ఒకటి పోయిన చిన్న సంఘటన జరిగింది, దాని తగ్గట్టు వాళ్ళలో కూడా పరివర్తన వస్తుంది, దాంట్లో సమస్య లేదు. ఏదైనా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం రేపు ఉంది కాబట్టి అది జయప్రదం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఒక బాధ్యతాయుత వ్యక్తులుగా ఆ కార్యక్రమం జయప్రదం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రచారాలు ప్రారంభం నుంచి కూడా ప్రచారాలు సరిగ్గా చేయడం లే, ఒకరికొకరు వాటిలో ఒకరికి పరబడే పరిస్థితి సొంత పార్టీలోనే ఈ రకంగా ఉంటే మీకు అనుకూల అంశాలు ఉంటే ప్రతికూల అంశాలు ఎక్కువగా కనిపిస్తాయనేది జనం బాగా. ప్రతికూల అంశాలు ఉండేటివి వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. దానికి తోడు వార్డులలో కూడా ప్రచార కార్యక్రమం అనేటువంటిది ఒక్కొక్కరిది ఒక శైలి ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి గడప గడప రకరకాలు ఉన్నాయి. మేము కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటా తెలుగుదేశము, భవిష్యత్తు గ్యారంటీ, భరోసా, బాదుడే ఇవన్నీ కూడా ఇంటింటి కార్యక్రమాలు చేశాం. అప్పుడు అభ్యర్థిగా ప్రకటించలేదు కాబట్టి కాలేదు, కానీ మేము కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు మేమంతా కూడా తిరిగాము. తర్వాత ఇప్పుడు డోర్ షార్ట్ టైంలో అతను కూడా డోర్ తిరగాల్సిన బాధ్యత కాబట్టి తిరుగుతూ ఉన్నాం. ఎవడైనా పార్టీ అభ్యర్థి గెలవాలనుకుంటాడు, ఎవరైనా పార్టీ ఎమ్మెల్యే వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి ఓటు పడాలి కాబట్టి ఎమ్మెల్యేలందరూ గెలిస్తే కన్నా ముఖ్యమంత్రి అయ్యి దానికోసం అందరూ కూడా సహకరించి పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ఉన్న తర్వాత కొత్త వాళ్ళు వచ్చి ఇప్పుడు మొత్తం మా మీద ఇది చేస్తున్నారు. అంటే రాజకీయాల్లో కొత్త పాత కలయికతోనే ముందుకు సాగాల. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు కూడా విజయం కోసం పనిచేస్తామంటే సాధారణంగా ఆహ్వానిస్తాం. పాత వాళ్ళు ఆటోమేటిక్గా పనిచేసిన వాళ్ళు ఇంకా మరింతగా ఉత్సాహంతో పనిచేసిన బాధ్యత ఉంది. ఇంకా ఎందుకంటే పాత కొత్త కలయికతోనే ఎన్నికలు నడవాలి. కేవలం పాత వాళ్ళు ఓట్లు వేస్తానే కాకుండా కొత్త వాళ్ళు కూడా ఓట్లు వేయాలి కాబట్టి అందరిని కూడా కలుపుకొని ముందుకు సాగుతాం. ఇమ్మడడం అంటే మీ సమక్షంలో కనపడిపోయింది ఎక్కడైనా, బట్ వార్డు స్థాయిలో కలుస్తూ ఉన్నారు, సమానం చేసుకుంటూ. ఇది కాదు ఇప్పుడు అవి చిన్న సమస్యలు ప్రతి చోట ఉంటాయి. అవి ఎట్లా పరిష్కారం చేసుకోవాలో అధిగమించాలని చెప్పి దాన్ని అధిగమించుకొని ముందుకు సాగుతాం. ఇంకా ఎనీథింగ్ అయితే మీరు ఏమి ఇస్తారు నగర ప్రజలకు? రేపు చంద్రబాబు నాయుడు గారితో రేపు ఆయనతో అనౌన్స్ చేపిస్తారు. నగరానికి సంబంధించి పెద్దలని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండి టౌన్లో క్యాన్వాస్ కూడా చేయలేదు. వాళ్ళిద్దరి మధ్య ఇంకా విభేదాలు ఉన్నాయని బయట 100% ఆయన అభ్యర్థిగా ప్రకటించి నేను ఎక్కడా తిరగలేదు. దీనికి కారణం రాయలసీమలో 5వ జోన్కి ఇన్ఛార్జి పెట్టారు. కడప, కర్నూలు అనేక ప్రాంతాలు తిరుగుతున్నా కార్యకర్తల సమావేశం పెట్టి బూత్ లెవెల్లో కస్తరు, అదేవిధంగా యూనిట్లందరినీ కూడా కలిపి అందరినీ కూడా అప్పచెప్పాను. వాళ్ళందరితో కూడా మమేకమై పని చేయించుకునే పరిస్థితిలో ఆయన ఉన్నాడు, పని చేసుకుంటున్నాడు. అది జరుగుతూ ఉంది. తర్వాత నేను తిరిగే అవసరం ఇంకా టైం 13వ తారీఖు వరకు టైం ఉంది. ఆ 13వ తారీఖు వరకు టైం ఉన్నది కాబట్టి కింది లెవెల్లో కార్యకర్తలను కూడా ఆయన తెలవాలా, కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలా, కార్యకర్తల యొక్క మనోభావాలు తెలుసుకోవాలని చెప్పాము. అనేక సందర్భాల్లో ఇప్పుడు క్లస్టర్లు, యూనిట్లు, బూతులు కూడా అతనితో పాటు వార్డుల్లో అతను సతీమణి కానీ ఎవరికైనా వాళ్ళతో తిరుగుతూ ఉన్నారు. జరుగుతూ ఉంది కార్యక్రమం. ఇంకా చెప్పు ఎనీథింగ్. సార్, మీరు తెలుగుదేశం పార్టీకి పనిచేయడం కొంతమందికి ఇష్టం లేనట్లుంది, గొడవలు కారణం అవుతుంది. తెలుగుదేశం పార్టీకి పనిచేసే కొంతమందికి ఇష్టం ఉండదు, లేదా నేను రాజకీయాల్లో ఉండే కొంతమందికి ఇష్టం ఉండవచ్చు, కానీ ఒకరి ఇష్టాల మీద కాదు కదా. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలో అందుకు నా వంతుగా ఎంత శ్రమ చేయాలో అంత శ్రమిస్తాను. దానికోసం ఇప్పుడు అందరూ రావాలా, అందరూ కలవాలా, అందరూ ఓట్లు కావాలనుకుంటారు. ఎవరు రాకపోయినా ఎవరున్నా కూడా పార్టీకి జెండా మోసినటువంటి కార్యకర్తలు, నాయకులు ఉంటారు. ఎప్పుడు ఆ పార్టీ ముందుకు నడుస్తూనే ఉంటుంది. నేనున్నా, ఇంకోరు లేకపోయినా నడుస్తూ ఉంటుంది. దాంట్లో ఎలాంటి భయాందోళన అసలు చరిత్రలో చాలామంది పోయినారు, వచ్చారు, చాలామంది జరిగాయి. కానీ దానికి కాదు, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక వ్యవస్థ. దానిలో చాలామంది పార్టీ సిద్ధాంతాలు, విధానాలు కలిసి ఉన్న వాళ్ళు ఉంటారు. రకరకాల కారణాల వల్ల వస్తూ పోతూ ఉంటారు. దానికి ఏం సమస్య లేదు. ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కలిసి ఎప్పుడు క్యాంపెయిన్ చేయబోతున్నారు? అది రేపు ఈరోజే కార్యక్రమము కలిసి రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంలో పిలిపిస్తున్నాము. తర్వాత పని చేయమని చెప్తున్నాను. తర్వాత నా అవసరం ఎక్కడుంది, నాకున్న రాజకీయ అనుభవంగానే 6 ఎన్నికల్లో చేశాను కాబట్టి ప్రసాద్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాను. క్యాడర్ అందరూ కూడా మనసా వాచకరమైన అతని కోసం పనిచేస్తారు. ఎనీథింగ్. పాత క్లస్టర్స్ని
తీసుకొచ్చి పెట్టి క్లస్టర్ల మధ్య గొడవ, తర్వాత కాన్స్టిట్యూన్సీలో క్లాస్ లెవెల్లో కొత్త వ్యక్తులు రావడం, ఇవన్నీ ఏమైతే ఇప్పుడు ఎన్నికలు ఎట్లుంటాయంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సిస్టమ్ ఉంది. బూతు, క్లస్టరు, యూనిట్లు. అదే బూతు, యూనిట్, క్లస్టర్లు ఉన్నాయి. దీంతోపాటు డివిజనల్ పార్టీ అధ్యక్షులు, కమిటీలు ఉన్నారు. ఎక్కడెక్కడైనా ఎవరైనా వివిధ కారణాల వల్ల అలసత్వంగా బలహీనంగా ఉంటే వాళ్ళని మాత్రం మార్చుకొని కొత్త వాళ్ళని వేసుకుంటాం ఎన్నికల్లో. ఎందుకంటే 278 బూతుల్లో ఒక 2-3 అటు ఇటు ఉంటే 4-5 మంది పని చేయని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు మార్చుకోవాల్సిన బాధ్యత ఉంది. బాగా పనిచేస్తున్న వాళ్ళని మార్చాల్సిన అవసరం పార్టీకి లేదు, ఎవరికి కూడా లేదు. కాబట్టి వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. అడిషనల్గా ఆ వార్డులలో కానీ ఇంకా నాయకులు ఎవరైనా వచ్చి పనిచేస్తామంటే అడిషనల్గా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే మరింతగా పార్టీకి విజయానికి దోహదపడతారు.